కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సభలెక్కి మైకులు పడితే సింహాలు, మామూలు సింహాలు కాదు, గర్జించే సింహాలు, బెంగాల్ టైగర్లు, అరుదైన సింహాలు చూస్తుంటారు కదా. అంటే ఈ మధ్యలోనే కొన్ని సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉంది. ఒక సింహం 100 మంది గుంపుల సింహాలను చంపేసి ఒక రాజ్యాన్ని ఆక్రమించుకుందని ఒక ఆఫ్రికాలో గొప్ప స్టోరీ అయితే ఇప్పుడు దాకా బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళు ఎప్పుడు సభల మీద మైకులు పట్టుకొని మాట్లాడినా మేమే సింహాలం, మేమే పులులం, అరుదైన కొన్ని జీవాలు ఉన్నాయి కదా, లేక లేక అవపడే జీవాలు, అట్లాంటి జీవాలు కూడా మేమే. ముందు మనుషులుగా పోల్చుకోర్రి. మనం మనుషులం, జంతువులం కాదు. నేను సింహానంటే సింహాలు ఎవడు కాలేడు. సింహాలు స్నానం చేయమి, ఇక్కడ అర్థం కాదు. వాటి కంపు వాటికి కొడతాయి. ఏమనంటే మేము సింహాలం, పగల కొడతాం, సాగదీస్తామని మాట్లాడే కొందరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మొన్న రైతాంగం వారు చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎవడైనా టెలికాస్ట్ చేస్తుండా? ఎవరైనా మీరు చూస్తున్నారా? ఇప్పుడు ఏ న్యూస్ ఛానల్ అయినా, వేరే ఛానల్ అయినా, మేల్సీ మీడియానైనా, ఇక రేవంత్ రెడ్డి జోకే మీడియాలన్నా, తరాజులు పెట్టి సరి సమానంగా కింద పెట్టి జోకే మీడియాలన్నా, ఏది కూడా మీరు చూస్తున్నారా? ఒడ్ల గురించి కానీ తడిసిపోయినాయి ఒడ్లు ఘోరంగా, అసలు వాటి గురించి చెప్పనక్కర్లేదు. మొత్తం తడిసిపోయి ఆగమైతే జనాలు చేస్తూ ఉంటే పిడుగుతోటి, వడదెబ్బతోటి, ఎండ తీవ్రతతోటి 46 డిగ్రీల సెల్సియస్లో కూడా పనిచేసుకుంటూ చాలా మంది రైతులు చనిపోతూ ఉంటే రైతాంగం వారు ఎవరు మనోధైర్యాన్ని పోగొట్టుకోవద్దు, ఎవరు కూడా చనిపోవద్దు, మక్కలు కొనాలని చెప్పి కాళ్ళలు పడవద్దు, మక్కినీర కొట్టి మరి గల్లబట్టి గుంజాలని కేటీఆర్ గారు ప్రతి ఒక్క వరంగల్ సభ తరపున ప్రతి ఒక్క రైతాంగానికి వినిపించేటట్టుగా మాట్లాడాడు. ఏ విధంగా కనిపించేటట్టు కాదు, వినిపించేటట్టుగా అచ్చ తెలుగులో తెలంగాణ యాస భాషల ఉతికారేశ్వరుడు సర్పెక్సలేసి. ఎందుకో తెలుసా? 2.5 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు, అధికార వర్గం, మంత్రులు, ముఖ్యమంత్రి వీళ్ళందరూ ఏడజచ్చిర్రు అని చెప్పిండు ఆయన. ఏడజచ్చిర్రు, ఓ హౌలేగా, ఓ దివానేగా అని మాట్లాడుంటాడు. ఏమైనా తప్పు ఉందా అందులో అని నేటిజన్లు చాలా వరకు మాట్లాడుకుంటారు. మీరే చెప్పండి, ఏమైనా తప్పు ఉందా? ఇదే విషయం పరంగా చూసుకోండి. రేవంత్ రెడ్డి గారు ప్రతి సభ ఎక్కిర్రు, ప్రతి సభ. నేను చెప్పినా ఇంతకుముందే, కాంగ్రెస్ వాళ్ళు సభ ఎక్కితే సింహాలు, సభ దిగితే ఊర పిల్లులు కన్నా అద్మానం, ఊర పిల్లులు కన్నా పిల్లికున్నంత ఇసుక రవ్వంత ధైర్యం కూడా ఉంది ఒక్కొక్కరికి. రేవంత్ రెడ్డి సభ మీద ఎక్కి ఇచ్చిన 40 నిమిషాల్లో అందులోనే 100 సార్లు కేసీఆర్ పేరు ఇస్తాడు. అందులోనూ మాట్లాడేది ఏంది? కేసీఆర్ నువ్వు చచ్చిపోవాలి, నువ్వు ఫామ్ హౌస్ నుండి చచ్చిపోతే బాగుంటుంది, నువ్వు నడిమిరిగి చస్తే బాగుంటుంది, నేను కాళేశ్వరం మీద ఉరిదీయాలి. హరీష్ రావు గారు నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు గారిని జల కళతోటి, మూగబోయిన చెరువులకు జల కళతోటి, మంచి అలంకరణతోటి చెరువులను నింపి లైట్లు అరేంజ్ చేసి బ్రహ్మాండంగా జీవకళను నిలిపిన ఆ నాయకుడిని కూడా హరీష్ రావు గారు మిమ్మల్ని మల్లన సాగర్కి ఉరిదీస్తా అంటాడు. అప్పుడు సిపిలు ఎడిపోయిర్రు, ఈ ఎమ్మెల్యేలు ఎడిపోయిర్రు, తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఎడిపోయిర్రు, అందరు ఎడిపోయిర్రు. ఏమి చెవులకు వినపడలే ఆ రోజు ఎవ్వరికి కూడా, ఇంతంతా కూడా. ఇది మొత్తం పూర్తి స్థాయిలో శాంతి భద్రతలను చెడగొట్టే విధంగా, దొబ్బే విధంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు మీరు మాట్లాడే పద్ధతి కరెక్ట్ కాదని ఏ ఒక్కరైనా ఖండించారా? అంటే మీరు మాట్లాడితే సంసారము, వేరే వాళ్ళు మాట్లాడితే వ్యభిచారమా? ఇదేనా మీ లెక్క? ఇదేనా మీరు నేర్చుకునేది రాజకీయాలు? దీన్ని రాజకీయాలు అన్నారు. ఒక ఆయన అనుకుంటాడు, మేము వరంగల్ పులుల్లో మేము ఎవరితో భయపడతాం. ఇప్పుడు నా చరిత్ర ఏందో, ఆయన మొన్న ఎవరో ఏదో ఎమ్మెల్యే, ఆయన పేరు వరంగల్ పశ్చిమ నియోజకవర్గం, ఆ ఎమ్మెల్యే పేరు ఏదో ఉంది, నాయని రాజేందర్ రెడ్డి అంట. ఆయన కూడా నాకు పేరు తెలియదు. మొన్న ఏదో సోషల్ మీడియా బయటకు వచ్చి కేటీఆర్ని తిరుగుతా అంటే ఈయన ఎమ్మెల్యేనా అని మా వాళ్ళని అడిగిన. ఆయన అంటుండు, నేను వరంగల్ పులిని, నేను ఎవరినైనా నాకు అవపడితే గుడ్డలు కూడా తీసి కొడతా. ఈ ప్రజలు, నాకు డౌట్ అనిపించింది, ప్రజలు నిజంగానే ప్రజలకు మంచి చేసే ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారా, లేకుంటే ఇట్లా సవాల్ ఇసరే? నేను సినిమాలో చూసిన, పోకిరి సినిమాల్లో, తర్వాత ఎన్టీఆర్ సినిమాలు, బాలకృష్ణ సినిమాలు, ఆ రౌడీజం, గుండాయిజం సినిమాల్లోనే చూసిన. బట్ స్టిల్ వరంగల్లో నాకు వినిపిస్తూ ఉంది ఆ వ్యవహారం అంతా. స్టిల్ వరంగల్లో మేము గుడ్డలు కూడా తీసి కొడతాం, బాజప్తగా ఇంట్లో గుసాయించి మంచి కొడతాం, బాజప్తగా కొడతాం. అంటే నాకు అనిపించింది, ఎమ్మెల్యేలా లేకుంటే రౌడీజం చేస్తున్నారా, లేకుంటే గూండాగిరి చేస్తున్నారా అని నేను అంటలేను. అదే వరంగల్ ప్రజలు అంటా ఉన్నారు, అదే తెలంగాణ యావత్ ప్రజలు ఈరోజు చెప్తా ఉన్నారు, ఈయన ఎమ్మెల్యే ఎట్లా కొట్టేసిర్రు ఈయనకి అనుకుని ఇట్లా మాట్లాడుకుంటున్నారు. ఇది నా అభిప్రాయం కూడా కాదు. మళ్ళీ ఇంకొక నాయకుడు ఉంటాడు,
ఆయన గెలిచిందే దిక్కు. ఆయనకు కొసదాకా టికెట్ ఇవ్వలేదు, దగ్గరకు వచ్చేసరికి టికెట్ ఇచ్చాం. ఆయన కూడా మాట్లాడబట్టే ఏమని, అరే ఓ అట, ఏందది అరే ఓ, ఒరే హౌలా. మళ్ళీ అతను మాజీ ఐపీఎస్ ఆఫీసర్, రిటైర్డ్ ఆఫీసర్ కేఆర్ నాగరాజు గారి గురించి చెప్తున్నా నేను. ఆయన మంచి వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్. ఎట్లా మాట్లాడాలి, ఓ ఎమ్మెల్యే రాజకీయంలో కొత్తగా దిగినప్పుడు మాట అనేది దొరలడం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ ఎమ్మెల్యే ఎట్లా మాట్లాడారో దాని గురించి ఒకసారి, మీ సీఎం గారు ఎట్లా మాట్లాడారో దాని గురించి మీరు మాట్లాడాలి. అయితే అవన్నీ పక్కన పెడదాం. కేటీఆర్ గారు ప్రజల కోసం ఏదో సభ పెట్టిండు. అక్కడ పెడితే ఒక్కడికి దాని గురించి తిరిగి ఒడ్లు కొనుగోలు చేయాలని సన్నాసుల్లారా మీరు ఉండి ఎందుకురా అని చెప్పి ఇట్లా తిట్టిండు. నేను అనలే, కేటీఆర్ గారు అన్నారు. ఇట్లా అంటే ఏం జరిగి మిత్రులారంటే నీకు మీకు హైలైట్ చెప్తా. దానికి సమాధానం చెప్పాలి కదా. నేను మొన్ననే వీడియో చేశాను దీని మీద. ఒక్కడి కూడా దమ్ము లేదు కేటీఆర్ గారు తిట్టడానికి మొదలవుతారు ప్రతి ఒక్కళ్ళు. ఒక్కడికి దగ్గర కూడా సబ్జెక్ట్ లేదని చెప్పినా ఆ టీజ్గా అదే జరిగింది. ఎక్కడి నుంచి మొదలైంది, టీపీసీసీ ఎవరు మన మహేష్ కుమార్ గౌడ్ గారు మొదలుపెట్టారు సబ్జెక్ట్ లేని ముచ్చట్లు. ఏమనంటే కేటీఆర్ 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 అంటారు. కేటీఆర్కు ఉన్నత చదువులని వచ్చా మీకు? చదువులు డెమాలిష్డ్ అని ఒకటి ఉంటుంది ఇంగ్లీష్లో. దాని స్పెల్లింగ్ రాయగలరా మీరందరూ కలిసి? ఈ వరంగల్ ఎమ్మెల్యేలు కానీ లేకుంటే టీపీసీసీ కానీ ఈ అక్కడ దాకేందుకబ్బా రేవంత్ రెడ్డి రాయగలరా డెమాలిష్డ్ అని? ఇంగ్లీష్ పీస్లో ఇట్లా బోర్డు మీద పెట్టి ఇట్లా రాయమంటే రాస్తారా? ఏంది, దేనికి? మంచి పరిపాలన చేయాలి, క్రేజ్ పెంచుకోవాలి. నేనే ఎమ్మెల్యే ఉంటే ఏం చేసేటట్టు తెలుసా? ఇంకో 20 ఏళ్ళు నేనే గెలిచేటట్టు బొంగులేదు వచ్చా. సరే నేను ఎమ్మెల్యేని, నాకు 500 కోట్లు వచ్చినాయి. 500 కోట్లు వస్తే ఓ 200 కోట్లు లేకుంటే అట్లీస్ట్ 300 కోట్లు ఇట్లా పక్కన పెట్టుకొని 200 కోట్లైన ప్రజల్ని ప్రజలకు మంచి చేసి మళ్ళీ తిప్పుకుంటే ఏమైంది నీ సైడు? అది కూడా చేతన కావడం లేదా? ఇటు పక్కన పెట్టుకున్నది లేదా, ఇటు వీళ్ళకి ఇచ్చింది లేదా? వచ్చిందో నాకుతూనే ఉన్నారు మొత్తానికి. మళ్ళీ పేరేంది, కేసీఆర్ అప్పు చేసిండు. కాళేశ్వరం కూలిందని చెప్తే ఎడమకాల చెప్తోడు కొట్టండి చెప్పిండు. ఎవరు? నేను చెప్పలే, కేటీఆర్ చెప్పిండు. చెప్తోడు కొట్టమని చెప్పిండు. పోయి ఎడమకాలు చెప్తున్నట. అది వినడానికైనా సిగ్గుండాలి కదా, దాని గురించి ఏమైనా కౌంటర్ ఇవ్వాలి కదా. అయితే నేను చెప్పిన కదా ముందే, ఒక్కడు సబ్జెక్ట్ మాట్లాడు, కేటీఆర్ మీద కేసు పెడతారు మీరు చూడండి అని చెప్పి మొన్ననే ఒక వీడియో చేసిన. యాస్టీస్గా కట్నే చేసిరు. ఇక చూడండి కథ ఏముందో. నాయని రాజేందర్ రెడ్డి గారి అఫీషియల్ పేజీలు ఇది. వరంగల్ వేదికగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కేటీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ప్రతిపక్ష నేత అయిన శ్రీ రాహుల్ గాంధీ గారిపై, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన అనుమల రేవంత్ గారిపై చేసిన వ్యాఖ్యలు చర్యలు తీసుకోవాలని వరంగల్ సిపి గారిని కోరిన ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, అదేవిధంగా కేఆర్ నాగరాజు, వెంకటరెడ్డి. వీళ్ళు అంటే మీ నాయకుడిని అంటేనేమో ఆ తీరు, వాళ్ళ నాయకుడిని అంటే ఇంకో తీరా. ఇప్పుడు నాయని రాజేందర్ రెడ్డి గారి గురించి ఏం చెప్పాలబ్బా? ఇందిరా మీ ఇంట్లో చక్కగేయలేదు. ఒక మహిళ నిలదీస్తే సమాధానం చెప్పుకోలేక పారిపోయింది కారెక్కి. ఇక ఆయన కూడా సవాల్ చేయబట్టే. ఇక కేఆర్ నాగరాజు అంటారా? ఇక ఆయన ఎట్లున్నాడో నియోజకవర్గ ప్రజలకు కూడా తెలియదట ఇప్పటిదాకా. ఆయన ఎట్లున్నాడో వాళ్ళ నియోజకవర్గ ప్రజలకు కూడా ఇప్పటిదాకా తెలియదట. రోడ్లు అట్లనే ఉన్నాయి, ఆయన పరిపాలన అట్లే ఉంది, గుంతలు అట్లే ఉన్నాయి. కానీ ఆయన ఫామ్ హౌస్ పోవడానికి మాత్రం మంచి బీటీ రోజు కడక్ రోడ్ వేసుకున్నాడు. దుబ్బ కూడా పడద్దాడు దాని మీద. ఇంకో గట్లుంది పరిస్థితి. నా వెనకాల అవపడుతుందా? వరంగల్ సిపి గారికి వీళ్ళందరూ కలిసి నేను ఎమ్మెల్యే అని చెప్తున్నా, మర్చిపోయినా. వరంగల్ పుల్లందరూ కలిసి వరంగల్ సిపి గారికి లెటర్ ఇవ్వడం కూడా జరిగింది. సో నేను సిపి గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది చెల్లుతుందా సార్? ఇది ఏ లెక్కలో చెల్లుతుంది ఇది? ఇప్పుడు వీళ్ళు కూడా గతంలో మాట్లాడిన చాలా ముచ్చట్లు పరంగా చూసుకుంటే, వరంగల్ సిపి గారికి చెప్తున్నా, ఆ ముచ్చట్లు చూసుకుంటే మనుషులు చంపేయాలి, గుడ్డలు తీసి కొట్టాలి, ఇక వాయిస్ని క్రియేట్ చేసిందే వీళ్ళు. రౌడిజాన్ని తిరలేపిందే కాంగ్రెస్ పార్టీ. గుడ్డలు తీసి కొడతామని చెప్పిందే వీళ్ళు. కాళేశ్వరం మీద ఉరి తీస్తా అని చెప్పింది కూడా వీళ్ళే. ఇవన్నీ మాట్లాడినప్పుడు దానికి మాఫ్ అవ్వాలి. దాన్ని మించిన కేసులు వీళ్ళ మీద పడాలి. భయపడ్రబ్బా, దడుచుకున్నారులే, ఒక్కొక్కరు దడుచుకున్నారు. దానికి తగ్గట్టుగానే మళ్ళీ వీళ్ళు కేసులు పెట్టుడు. దీనిపైన తక్కలపల్లి రవీందర్రావు గారు అబ్బాబ్బా ఏం తిట్టిండబ్బా, బూతులాయి, మాటలాయి. కుక్కని కూడా గట్లా తిట్లే. ఇప్పుడు నేను కూడా చూడలే, కుక్కని కూడా తిట్లే గట్లా, అట్లా తిట్టిండ్రు.
తక్కలపల్లి రవీంద్రరావు గారు అట్లా తిట్టిర్రు. తర్వాత ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ప్రెస్ పెట్టిర్రు. తర్వాత ఎంపీ కవిత గారు కూడా, ఆవిడ గారు కూడా మామూలుగా మాట్లాడలే, చెప్పు తీసుకొని కొడతాం ఇంకొకసారికి ఇట్లాంటి వ్యాఖ్యలు చేసి అనుకుంటూ ఆవిడ గారు మాట్లాడారు. పాడి కౌశిక్ రెడ్డి ఆయన కూడా ఏదో అట్ట మాట్లాడిండు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కేటీఆర్ మీద కేసు పెట్టగానే దిష్టి బొమ్మలు కాలబెట్టిరు. ఇది జరిగింది. నేను మొన్ననే చెప్పినా కదా, వీళ్ళు పరిపాలన చెయ్యరు, వీళ్ళతోటి కాదు, అసలు లెక్కని చెప్పాలంటే వాళ్ళతో అయితలేదు. ఏం చేయమంటారు మీరే చెప్పండి. ఇటు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళు, అటు కేటీఆర్, ఇటు ప్రజలు ఏం చేస్తారు? ఫీజులు అవుట్ అయిపోయినాయి ఒక్కొక్కళ్ళకు. ఏం చేయాలో అర్థం కాక ఒక్కొక్కరు ఎలుకలు దాక్కుంటే చూసిర్రా బూరియాల. వానాకాలం రాగానే ఏం చేస్తాయి ఎలుకలు లటక్కున బయటికి వస్తాయి. అట్లనే కేటీఆర్ బయటికి రాగానే వీళ్ళు బయటికి వస్తారు అన్నట్టు. ఆ తీరుగానే ఎండాకాలంలో ఏ విధంగా బోరియాలు దాక్కుంటాయో ఆ తీరుగానే ఈరోజు ఎమ్మెల్యేలు కూడా గట్టినే దాక్కున్నారు. మళ్ళీ అందులోని కేసు, ఇవన్నీ లొటపీస్ కేసులు, పనికిరాని కేసులు. ఇది అసలు దేనికి కూడా చెందని కేసులు. కేసు పెట్టి వీళ్ళు ఏం చేయగలరు చెప్పండి? ఏం చేయరు. 6 గ్యారెంటీలు ఇచ్చే దిక్కు లేదు. ఇప్పుడు వీళ్ళు ఎమ్మెల్యే కొనసాగుతూ ఉన్నారు. మేమే బలవంతులం, మేమే 2 భుజాల భీములం అనుకుంటూ మాట్లాడుకుంటారు. కానీ ఆ రోజు వస్తుంది, 2028 రోజు వస్తుంది. మీ చెప్పు కూడా మీ మాట వినదు. చెప్పండి, మీరు వేసుకొని చెప్పులు వేసుకొని తిరుగుతారు కదా, ఆ చెప్పు కూడా మీ మాట వినదు. ప్లస్ మీరు నడుస్తూ ఉన్నప్పుడు మీ వెనక పడుతుందిగా నీడ, ఆ నీడ కూడా మీ వెనక తిరగదు. ఆ రోజు కూడా వస్తుంది. నేను ఎందుకు చెప్తున్నా అంటే, మీ రాజకీయ జీవితాన్ని మీరే ఫినిష్ చేసుకుంటున్నారు. ప్రజలు కాదు ఫినిష్ చేసేది, మీకు మీరే సమాధులు కట్టుకుంటున్నారు. నా రాజకీయ భవిష్యత్తు 2028 సంవత్సరంలో ముగియబోతుంది. 2023లో మొదలైన మా జీవితాలు 2028లో మా రాజకీయ జీవితాలు ఫినిష్ అయిపోతుందని చెప్పి వాళ్ళు మీకు మీరే రాసుకుంటున్నారు. మీకు అర్థం కావట్లేదు. అది మీకు ఏ మొక్కనో అర్థం కావట్లేదు.